తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన మాక్ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయని చెప్పి మనందరికి గూడా తెలుసు. మనం గూడా ప్రీవియస్‌గా వీడియోలేసుకున్నాం. సో, ఇప్పుడు మనలోకొచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే, నాకు సీట్ రాలేదు అని చెప్పి కొంతమంది, నాకు సీటొచ్చింది గానీ నాకు నచ్చలేదు అని చెప్పి కొంతమందయితే అంటున్నారు. సో, వాళ్ళ గురించి మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మనకు నచ్చిన బ్రాంచ్ లోపల, నచ్చిన కాలేజ్ లోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఎయ్యాలి అని చెప్పి క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఎయ్యాలే? సీట్ వచ్చినోళ్ళు నచ్చిన బ్రాంచ్ లోపల సీట్ రావడానికి, నచ్చిన కాలేజ్ లోపల సీట్ రావడానికి వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఎయ్యాలే? అండ్ మనకు నచ్చిన బ్రాంచ్ లోపల, నచ్చిన కాలేజ్ లోపల సీట్ వస్తదా? రాదా? అని చెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలి అనేది ఈ వీడియో లోపల క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, రియల్ టైమ్ ఇన్‌సైట్‌ని యూజ్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఈ వీడియో లోపల క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. మంచి అప్డేట్స్ గురించి ఫర్దర్‌గా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ వెబ్‌సైట్, సో, మనకు మాక్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మాక్ అలాట్‌మెంట్స్ అనేది 4థ్ జులై 2026 రోజు రిలీజ్ అయిపోయినాయి. సో, సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు గూడా ఓకేనా? మాక్ సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు గూడా సో, అంటే సీట్ అలాట్‌మెంట్ అయినా కాకపోయినా మీరు మోడిఫికేషన్ చేసుకుందాం అనుకుంటే, మాక్ సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత ఏమైనా చేంజెస్ చేసుకుందాం అనుకుంటే 5థ్ జులై రోజు టైమ్ ఇచ్చిర్రు. 6థ్ జులై రోజు టైమ్ ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా 7థ్ జులై రోజు టైమ్ ఇచ్చిర్రు. 5థ్, 6థ్ అండ్ 7థ్ జులై 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు. మనకు మాక్ సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్‌ని మోడిఫై చేసుకోవడానికి, చేంజ్ చేసుకోవడానికి, రీఅరేంజ్ చేసుకోవడానికి. కాబట్టి మీరిప్పుడు ఏం చేయాల్సి ఉంటది కదంటే ఈ టైంని మంచిగా యుటిలైజ్ చేసుకోవాలి. మీకు సీట్ వచ్చినా సరే, సీట్ రాకపోయినా సరే. ఓకేనా? సీట్ వచ్చినా సరే, సీట్ రాకపోయినా సరే మీరు ఈ టైంని యుటిలైజ్ చేసుకోవాలి మంచిగా. ఓకేనా? సో, యుటిలైజ్ చేసుకుంటే మనం అనుకున్న బ్రాంచ్ లోపల, మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సరే మనం అనుకున్న దాంట్లోనే రాకపోయినా కూడా ఒక మంచి మనం అనుకున్న కాలేజ్ రాకపోయినా కూడా ఒక మంచి కాలేజ్ లోపల కావచ్చు, ఒక మంచి బ్రాంచ్ లోపల కావచ్చు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి కదా అంటే వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ బ్రో సీట్ రానోళ్ళు ఎవరైతే ఉంటారో ఓకేనా? మాక్ సీట్ అలాట్‌మెంట్ లోపల ఓకేనా? సీట్ ఎవరికైతే రాలేదో వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ట్రై చేయిర్రి. ఓకేనా? సో, మాక్ సీట్ అలాట్‌మెంట్ లోపల సీట్ వచ్చినోళ్ళు కూడా యాస్ మెనీ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయిర్రి. ఓకేనా? సో, మాక్ అలాట్‌మెంట్స్ లోపల సీట్ రానోళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యిర్రి. సీట్ వచ్చినోళ్ళు కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. సో, సీట్ రానోళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యిర్రి. సీట్ రానోళ్ళు సో, సీట్ వచ్చినోళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. కానీ ఎట్లా ఇస్తారు కదా అంటే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ వైస్ ఇయ్యిర్రి. ఓకేనా? సో, ప్రియారిటీ వైస్ అనేది మనం వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీకు ఫేజ్ 1ల సీట్ రావాలి అంటే మనం వెబ్ ఆప్షన్స్‌ని ప్రియారిటీ వైస్ ఇయ్యాలే. అండ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్‌ని ఇవ్వాలి. ఓకేనా? సో, సీట్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏమైతది కదా అంటే వెబ్ ఆప్షన్‌లని తక్కువ ఇవ్వడం అనేది మెయిన్ రీజన్ అయితది. ఇప్పుడు నువ్వొక 5 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి ఇక్కడ ఆపేసినావనుకో. ఓకేనా? 5 వెబ్ ఆప్షన్స్ ఇచ్చి 5 వెబ్ ఆప్షన్స్ దగ్గరనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ఆపేసినావనుకో. వాళ్ళేం చేస్తారు? నీకు ఫస్ట్ ఆప్షన్‌లో సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చూస్తారు. సెకండ్ ఆప్షన్‌లో సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చూస్తారు. థర్డ్ ఆప్షన్‌లో సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చూస్తారు. ఫోర్త్ దాంట్లో సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చూస్తారు. ఫిఫ్త్ దాంట్లో సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చూస్తారు. ఒకవేళ ఫస్ట్‌లో వస్తే ఇచ్చేస్తారు. ఫస్ట్‌లో రానప్పుడే సెకండ్ చూస్తారు. సెకండ్‌లో రానప్పుడు థర్డ్ చూస్తారు. థర్డ్ రానప్పుడు ఫోర్త్ చూస్తారు. ఫోర్త్ రానప్పుడు ఫిఫ్త్ చూస్తారు. నీకు ఫిఫ్త్‌లో కూడా రాలే అనుకో, సిక్స్త్ చూస్తారు వాళ్ళు. కానీ నువ్వు సిక్స్త్ పెట్టలే అనుకో, సీట్ రాదు. కాబట్టి ఏందంటే నా అడ్వైస్ సీట్ వచ్చినోళ్ళైనా సరే, సీట్ రానోళ్ళైనా సరే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయిర్రి. ఓకేనా? సో, మనోళ్ళు ఎట్లుంటారు కదా అంటే నేను 10 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినా, నాకు నైన్త్ వెబ్ ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది. ఓకేనా? నేను 10 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినా, నాకు నైన్త్ వెబ్ ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది. వచ్చింది కదా మాక్ అలాట్‌మెంట్స్ లోపల ఫస్ట్ ఫేజ్‌లో కూడా వస్తది.
ఎందుకు వెబ్ ఆప్షన్లు యాడ్ చేయడం అని చెప్పి అనుకుంటారు. సో, నా అడ్వైజ్ ఏంటంటే ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇయ్యరు బ్రో. నువ్వు ఇచ్చిన వెబ్ ఆప్షన్ కింద ఒక 15, 20 వెబ్ ఆప్షన్‌లన్నా ఉండాలి. నీకు అలాట్‌మెంట్ అయితది కదా! మాక్ అలాట్‌మెంట్. నీకు మాక్ అలాట్‌మెంట్ 9వ వెబ్ ఆప్షన్ దగ్గర అయితే, ఈ 9వ వెబ్ ఆప్షన్ కింద ఒక 20 వెబ్ ఆప్షన్‌లు ఉండేలాగా చూసుకోరి. ఎందుకంటే ఇప్పుడు అందరూ అలర్ట్ అయితారన్నట్టు. మాక్ అలాట్‌మెంట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయితారు. అలర్ట్ అయ్యి ఏం చేస్తారు కదా అంటే, ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇస్తారు. సో, ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడం వల్ల మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రనుకో, అప్పుడు మనకు సీట్ రాకపోవచ్చు. ఓకేనా. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటదంటే మంచి ర్యాంక్ ఉన్న టాప్ ర్యాంకర్స్ ఏం చేస్తారు కదా అంటే, వాళ్ళు ఈ మాక్ అలాట్‌మెంట్స్ లోపల తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తారన్నట్టు. ఓకేనా. మాక్ అలాట్‌మెంట్స్ కంటే ముందు లెస్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. మాక్ అలాట్‌మెంట్స్ అయిపోయినాయి కదా! అయ్యో! నాకు సీట్ రాలేదు. నాకు ఇంత మంచి ర్యాంక్ ఉంది. సో, ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా సీట్ వచ్చిందని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు అంటే మంచి ర్యాంక్ ఉన్నోళ్ళు మాక్ అలాట్‌మెంట్స్ తర్వాత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడేమైతది, మనం 9 వెబ్ ఆప్షన్‌లు, 10 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చుంటే, మనం మనకేందంటే సీట్ రాదన్నట్టు. నువ్వు 10 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి 9వ వెబ్ ఆప్షన్ దగ్గర నీకు సీటొస్తే, నీకు ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మాక్ అలాట్‌మెంట్ లోపల సీటొచ్చింది కదా! నాకు ఫస్ట్ ఫేజ్‌లో కూడా వస్తది అని చెప్పి అనుకోకుర్రి. మాక్ అలాట్‌మెంట్ ఈస్ నాట్ ఫైనల్. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ మాత్రమే ఫైనలు. కాబట్టి ఏందంటే 9 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి సో, లైట్ తీసుకోకుర్రి. 10 వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి లైట్ తీసుకోకుర్రి. మీరిచ్చిన మాక్ అలాట్‌మెంట్ లోపల నీకు 9థ్ వెబ్ ఆప్షన్ దగ్గర సీటొస్తే, ఈ 9థ్ వెబ్ ఆప్షన్ కింద ఒక 20 వెబ్ ఆప్షన్‌లు ఉండేలాగా చూసుకోర్రి. 9థ్ వెబ్ ఆప్షన్ కింద ఒక 20 వెబ్ ఆప్షన్‌లు ఉండేలాగా ప్లాన్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఇప్పుడేందంటే మీరు సింపుల్‌గా చెప్తా చూడు బ్రో. నీకిప్పుడు ఒక 10వ వెబ్ ఆప్షన్ దగ్గర సీటొచ్చిందనుకో. లాస్ట్ వెబ్ ఆప్షన్‌లో నీకు సీటొచ్చింది. ఇప్పుడు నువ్వేం జేయాలే, నాకు లాస్ట్ వెబ్ ఆప్షన్‌లో సీటొచ్చింది. ఒకవేళ సో, నాకు లాస్ట్ వెబ్ ఆప్షన్‌లో సీటొచ్చింది. ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు చాలామంది ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు పెడితే, నాకు సీట్ రాకపోవచ్చు అని జెప్పి, దాన్ని నువ్వు కన్సిడరేషన్‌కి తీసుకొని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా. సో, నేను ఒకటే చెప్తా బ్రో సింపుల్‌గా. నీకొకవేళ లాస్ట్ వెబ్ ఆప్షన్‌లో సీటొచ్చినా, నీకు ఏదైతే అలాట్‌మెంట్ అయిందో, ఆ అలాట్‌మెంట్ కింద ఒక 10-15 వెబ్ ఆప్షన్‌లు లేకపోయినా, నువ్వు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. ఓకేనా. సో, ఎందుకంటే మాక్ అలాట్‌మెంట్స్ తర్వాత అందరూ గూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌ని రీఅరేంజ్ చేసుకుంట్రు. వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌ని చేంజ్ చేసుకుంట్రు. వీలైతే యాడ్ చేసుకుంటారన్నట్టు. కాబట్టి మనం గూడా ఏందంటే కొంచెం అడ్వాన్స్‌డ్‌గుండాలే. ఇది ఫైనల్ గాదు. అందరూ జాగ్రత్త పడతారు. మనం గూడా జాగ్రత్త పడాలి. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలి. సో, ఇది నా సైడ్ నుండి నేనిచ్చే ఒక మంచి అడ్వైజు. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ యాడ్ చేయడం వల్ల పోయేదేం లేదు. వస్తే సీటొస్తది. ఓకేనా. ఎక్కువ వెబ్ ఆప్షన్ యాడ్ చేసుకుంటా అంటే నేను చెప్పిన ఎక్కువ వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేసుకోరని జెప్పి. ఈ ఎక్కువ వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేసుకోమన్నా గదా అని జెప్పి ఆగమాగం యాడ్ చేసుకోకుండా ప్రియారిటీ ప్రకారం. ఓకేనా. ఫస్టు నీకు ఏ కాలేజ్ గావాలనుకుంటున్నావు? సెకండ్ ఏ కాలేజ్ గావాలనుకుంటున్నావు? థర్డ్ ఏ కాలేజ్ గావాలనుకుంటున్నావు? అట్లా. ఏ కాలేజ్ గావాలనుకుంటున్నావు? ఏ బ్రాంచ్ గావాలనుకుంటున్నావు? ఏ కాలేజ్ గావాలనుకుంటున్నావు? ఏ బ్రాంచ్ గావాలనుకుంటున్నావు? అట్లా ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నావో అట్లా నువ్వు ప్రియారిటీ వైస్ వెబ్ ఆప్షన్‌లు పెడితే, నువ్వు 100 వెబ్ ఆప్షన్‌లు పెట్టినా పెద్ద ఫరక్ పడది. నువ్వు 200 వెబ్ ఆప్షన్‌లు పెట్టినా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే, నువ్వు నీ ప్రియారిటీ ప్రకారము 100, 200 వెబ్ ఆప్షన్‌లు నచ్చిన కాలేజ్ లోపల, నచ్చిన బ్రాంచ్ లోపల ఇస్తున్నావు. ఇప్పుడేమైతది, వాళ్ళు ఆ ప్రియారిటీ లిస్ట్‌ని చూసుకొని, ఫస్ట్ దాంట్లో సీటొచ్చేదుంటే ఫస్ట్ దాంట్లో ఇచ్చేస్తారు. సెకండ్ దాంట్లో సీటొచ్చేదుంటే సెకండ్ దాంట్లో ఇస్తారు. ఓకేనా. సో, అట్లా నువ్వు ఇచ్చినవన్నీ కూడా సీరియల్‌గా చూసుకుంటా పోతారు. నీకు 50వ వెబ్ ఆప్షన్ దగ్గర సీటొస్తే 50వ వెబ్ ఆప్షన్ దగ్గర సీటిస్తారు. నువ్వు 200 వెబ్ ఆప్షన్‌లు పెట్టి, 200 వెబ్ ఆప్షన్‌లు టాప్ కాలేజ్‌లో పెట్టినావనుకో సీట్ రాకపోవచ్చు. కాబట్టి ఏందంటే, నీ ప్రియారిటీ వైస్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోర్రి. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోర్రి. ప్రియారిటీ వైస్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోర్రి. అండ్ జాగ్రత్త పడుర్రి. ఓకేనా. అండ్ ఇంకొకటి నువ్వు అనుకున్న కాలేజ్ లోపల, నువ్వు వెబ్ ఆప్షన్ ఇచ్చిన కాలేజ్ లోపల సీట్ వస్తదా? రాదా? అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియో లోపల చెప్తా అని చెప్పిన. సో, నేను చెప్తా మీకు. దానికంటే ముందు మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అయితది. అండ్ ఇంకోటేందంటే చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, నేను ఇప్పుడు టైం అనేది 11 అయితుంది. సో, 11 పీఎం అయితుంది. ఎప్పుడు 4థ్ జులై రోజు సీట్ అలాట్‌మెంట్ అయిన రోజు 11 పీఎంకి నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా. ఓకేనా.
సో, కాబట్టి అర్థం చేసుకోరి. మీకోసం చాలా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నా. హోప్ యూ అండర్‌స్టాండ్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ లైక్ చేయడానికి ట్రై చేయరి. లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేదేముండదు బ్రో. జస్ట్ ఏందంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటదన్నట్టు. నాకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి ఒక హ్యాపీనెస్ ఉంటది. ఇఫ్ పాసిబుల్ వీడియో ఎట్లుందని చెప్పి కామెంట్ చేయరి. ఓకేనా? అండ్ మనము ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాం కదా! ఓకేనా? ఇచ్చిన వెబ్ ఆప్షన్ లోపల ఫస్ట్ కాలేజ్ లోపల మనకు సీట్ ఎందుకు రాలే అని చెప్పి చెక్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఫస్ట్ కాలేజ్ లోపల మనకు సీట్ ఎందుకు రాలే అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో, ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ అని చెప్పి ఒక లింక్ ఉంటది. సో, దీని మీద మనం క్లిక్ చేయాలి. ఓకేనా? సో, క్లిక్ చేస్తే మనకు వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అయితది. సో, ఈ వెబ్‌సైట్ లోపల మనం ఏదైతే కాలేజ్ లోపల పెట్టుకున్నామో వెబ్ ఆప్షన్ ఆ కాలేజ్ లోపల మనకు సీట్ వచ్చిందా? రాలేదా? లైక్ సీటు ఎందుకు రాలే అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. వస్తదా? రాదా? అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అఫీషియల్ వెబ్‌సైట్‌కి రాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే మనకు కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటదన్నట్టు. మనం అనుకున్న కాలేజ్ లోపల, మనం అనుకున్న బ్రాంచ్ లోపల మనకు సీట్ ఎందుకు రాలేదు అనేది తెలుసుకోవచ్చు. సీట్ వస్తదా? రాదా? అని చెప్పి తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా. మనకు తెలిసినోళ్ళది ఒకటి నేను లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ తీసుకున్నా. జేఎన్‌టీయూ ఉంది కదా! జేఎన్‌టీయూ లోపల మనకు ఈసీఈ ఉంది. ఓకేనా? జేఎన్‌టీయూ లోపల ఈసీఈ ఉంది. సో, జేఎన్‌టీయూ లోపల ఈసీఈ లోపల మనోనికి సీట్ ఎందుకు రాలే అని చెప్పి చూద్దాం. అండ్ మనోని ర్యాంక్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదన్నట్టు. ఎందుకు సీట్ రాలే అనేది నేను మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సింపుల్‌గా ఏందంటే జేఎన్‌టీయూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ మనకి కాలేజ్ లిస్ట్ ఉంటది. ఈ కాలేజ్ లిస్ట్ లోపల మనం జేఎన్‌టీయూని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, దొరుకుతదంటారా? ఓకేనా? జేఎన్‌టీయూ హైదరాబాద్ ఉన్నది. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ని సెలెక్ట్ చేసుకున్నా నేను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? సో, బ్రాంచ్‌ని సెలెక్ట్ చేసుకుందాం ఈసీఈ అని చెప్పి. సో, ఈసీఈ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా? సో, త్రిబుల్ ఈ ఉంది. ఈసీఈ. ఓకేనా? ఈసీఈని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ దాని తర్వాత షో అలాట్‌మెంట్స్ అనేది క్లిక్ చేసిన. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు సీరియల్ నంబర్ అనేది ప్రొవైడ్ చేసిర్రు. ఇక్కడ కాలేజ్ కోడ్ ప్రొవైడ్ చేసిర్రు. బ్రాంచ్ కోడ్ ప్రొవైడ్ చేసిర్రు. సీరియల్ నంబరు, హాల్ టికెట్ నంబరు, ర్యాంక్ ఓకేనా? దాంతో పాటు క్యాండిడేట్ నేము, జెండర్, కేటగిరీ ఓకేనా? రిజర్వేషను రీజియన్ అండ్ దాంతో పాటుగా సీట్ కేటగిరీ ఏ కేటగిరీలో సీట్ వచ్చిందని చెప్పి మనకు ప్రతీది కూడా డీటెయిల్‌గా ప్రొవైడ్ చేసిర్రన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఏం చూసుకోవాల్సి ఉంటది కదా! అంటే మీకు సీట్ ఎందుకు రాలే అనేది చూసుకోవాలి ఫస్ట్ థింగు. ఓకేనా? సీట్ ఎందుకు రాలే అని చెప్పి చూసుకోవాలనుకున్నా, సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చూసుకోవాలనుకున్నా సింపుల్‌గా ఏందంటే మీకంటే ర్యాంకు ఎక్కువున్నోళ్ళున్నారా? తక్కువున్నోళ్ళున్నారా? అని చెప్పి చూసుకోవాలి. ఓకేనా? సో, మీకంటే ర్యాంకు ఎక్కువున్నోళ్ళున్నారనుకో వాళ్ళ కేటగిరీ ఏంటిది అని చెప్పి చూసుకోవాలి. ఓకేనా? వాళ్ళ కేటగిరీ ఏంటిది అని చెప్పి చూసుకోవాలి ఎక్కువున్నోళ్ళుంటే. ఓకేనా? సో, ఏ కేటగిరీ ఎవరికి లేదు అంటే మీ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకొచ్చింది అని చెప్పి చూసుకోవాలి. ఓకేనా? సో, మీరు సింపుల్‌గా ఏసుకోవాల్సిందేందంటే మీ ర్యాంక్ అనేది ఒకవేళ నేను ఎగ్జాంపుల్ ర్యాంక్ చెప్తా. మీ ర్యాంక్ అనేది 20,000 ఓకే. 20,000 ర్యాంకు మీరు బీసీఏ. బీసీఏ 20,000 ర్యాంకు మీకు సీట్ వస్తదా? రాదా? మీరు చెక్ జేసుకోవాలి. ఒక పలానా కాలేజ్ లోపల, పలానా బ్రాంచ్ లోపల అంటే మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ జేసి మీరు ఒక కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంట్రు. ఓకేనా? మీరు ఏదైతే కాలేజ్ కావాలనుకుంటారో ఆ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంట్రు. మీరు ఏదైతే బ్రాంచ్ కావాలనుకుంటారో ఆ బ్రాంచ్‌ని సెలెక్ట్ చేసుకుంటూ దెన్ దాని తర్వాత షో అలాట్‌మెంట్స్ మీద క్లిక్ చేశారన్నట్టు. షో అలాట్‌మెంట్స్ మీద క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఈ వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అవ్వడంతోటే మనం ఏం జేయాలి? మన కేటగిరీ లోపల ఓకేనా? బీసీఏ లోపల మనకు మనం అనుకున్న బ్రాంచ్ లోపల సీట్ వస్తదా? రాదా? బీసీఏ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చిందనేది మీరు చూసుకోవాలి. ఓకేనా? సో, జనరల్ లోపలొచ్చింది వీళ్ళకి. లోపలొచ్చింది మనకొద్దు. జనరల్ లోపలొచ్చింది వీళ్ళకి. ఓకేనా? జనరల్ లోపలొచ్చింది కాబట్టి మనం లైట్ తీసుకుందాం. ఓకేనా? బీసీఏ లోపలొచ్చినోళ్ళు ఎవరైనా ఉన్నారా చూద్దాం. ఓకే. జనరల్, జనరల్, జనరల్. ఓకే. సో, ఇట్లనే చెక్ జేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు సింపుల్‌గా మీ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా బ్రో!
ఓకేనా. సో, మీ కేటగిరీ‌వోళ్ళు ఉంటరు. మీ కేటగిరీ‌వోళ్ళు ఎంత బీసీఏ ఉన్నది. సో, బీసీఏ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చిందని చెప్పి మీరు చూసుకోవాలనుకో బీసీఏ. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 2370 బ్రో. 2370 ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది. ఓకేనా. బీసీఏ లోపల. సో, ఇక్కడ మీరు చూసుకోవాలి ఏందంటే మీ కేటగిరీ లోపల 2370 ఉన్నోళ్ళకి అంత ర్యాంక్ ఉన్నోళ్ళకి ఈ బ్రాంచ్ లోపల, ఈ కాలేజ్ లోపల సీట్ వచ్చింది. సో, మీకు సీట్ ఎందుకు రాలే అంటే మీకు ఎక్కువ ర్యాంక్ ఉన్నదన్నట్టు. సో, ఇట్లా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకొక ర్యాంక్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 1038 ఉన్నోళ్ళకి సీట్ వచ్చిందన్నట్టు. ఓకేనా. మన ర్యాంక్ అనేది ఎక్కువున్నది. సో, ఇట్లా మనకు సీట్ వస్తదా రాదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. ఎందుకు రాలే అని చెప్పి తెలుస్తది. అండ్ సీట్ వస్తదా రాదా అని చెప్పి కూడా చెక్ చేసుకోవచ్చు. సింపుల్‌గా మన కేటగిరీ లోపల ఓకేనా. సో, మన కేటగిరీ లోపల మనకున్న ర్యాంక్‌కి సీట్ వస్తదా రాదా అని చెప్పి ఇట్లనైతే మనం కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్‌లోకెళ్ళి చెక్ చేసుకోవచ్చన్నట్టు. సో, లేదు ఇంకొక కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో నువ్వు. సో, ఇంకో కాలేజ్ లోపల ఏదో ఒక బ్రాంచ్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. సో, ఈ బ్రాంచ్ లోపల నీకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలే అనంటే మీ కేటగిరీ ఏంటిది బీసీఏ. ఓకేనా. సో, బీసీఏ కేటగిరీ లోపల ఎంత ర్యాంక్ ఉండాలనేది మనం చూద్దాం. బీసీఏ లోపల మనకెంత ర్యాంక్ ఉండాలి అప్రాక్సిమేట్‌గా ఓకేనా. 72130 72,130 ర్యాంక్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. నీకు బీసీఏ లోపల సీట్ రావాలంటే. ఓకేనా. సో, ఇట్లా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటది. అప్రాక్సిమేట్‌గా మనకైతే తెలిసిపోతదన్నట్టు. సో, ఈ కాలేజ్ లోపల సీట్ రావాలంటే మనం అనుకున్న బ్రాంచ్ లోపల సీట్ రావాలంటే ఇంత ర్యాంక్ ఉండాలి అని చెప్పి. దీని లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా మరంటే ఉన్నది. ఓకేనా. సో, ఇట్లనైతే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇందులోపల ఏందంటే మనకు జనరల్ లోపల సీట్ ఇస్తారు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీసీఏ కేటగిరీ లోపల జనరల్ లోపల ఓయూ రిజర్వేషన్ ప్రకారం సీట్ ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఏ రిజర్వేషన్ ప్రకారం సీట్ వచ్చిందని చెప్పి. ఎస్టీ జనరల్ ఓయూ లోపల సీట్ వచ్చిందని చెప్పి ఉంటది. బీసీబీ జనరల్ ఓయూ లోపల సీట్ వచ్చిందని చెప్పి ఉంటది. ఓకేనా. సో, పీహెచ్ఎం అని చెప్పి ఉంటదన్నట్టు. అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఓకేనా. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏందంటే జనరల్ ఉన్నదా లేదా చూసుకోవాలి. గర్ల్స్ రిజర్వేషన్ చూసుకోవచ్చు. ఓకేనా. గర్ల్స్ మాత్రమే గర్ల్స్ రిజర్వేషన్ చూసుకోవాలి. బాయ్స్ మాత్రము జనరల్ చూసుకోవాలి. మీ కేటగిరీ లోపల జనరల్ రిజర్వేషన్ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకు సీట్ వచ్చింది అనేది చూసుకుంటే మీకు అర్థమైతదన్నట్టు. మనం అనుకున్న కాలేజ్ లోపల, మనం అనుకున్న బ్రాంచ్ లోపల ఎంత ర్యాంక్ ఉంటే మనకు సీట్ వస్తదనేది తెలుస్తది. ఓకేనా. సో, అప్పుడు మీరేం చేయాలి? మీరు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రాసుకుంటారు కదా! ఓకేనా. మీ ప్రియారిటీ వైస్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రాసుకుంటారు కదా! ఈ ప్రియారిటీ వైస్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రాసుకున్న తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ మనం పెడితే మనం అనుకున్న బ్రాంచ్ లోపల, మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ వస్తదా రాదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఓకేనా. అకార్డింగ్ టు ద ప్రియారిటీ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. మనం ఏదైతే ప్రియారిటీ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకు అనుకున్న బ్రాంచ్ లోపల, మనం అనుకున్న కాలేజ్ లోపల సీట్ వస్తదా రాదా చెక్ చేసుకుంటాం. సో, ఒకవేళ రాలేదనుకో మనం ఏం చేస్తాం? మన ప్రియారిటీ లిస్ట్‌ని ఇంక్రీజ్ చేసుకుంటాం. మన లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో, అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ విషయం అయితే ఎవరు చెప్పుండరు. సో, మీరు సింపుల్‌గా చేయాల్సిందేంటంటే బ్లైండ్‌గా చేత్తా అనుకున్నోళ్ళు ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. బ్లైండ్‌గా చేస్తా బ్రో నాకు ఇదంతా అవసరం లేదు అనుకున్నోళ్ళు ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వుర్రి సీట్ రావడానికి. ఓకేనా. సో, నేనొక ప్రియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. ప్రియారిటీ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇస్తా. నాకొస్తదా రాదా చెక్ చేసుకుంటా అనుకున్నోళ్ళు ఏం చేస్తారు కదంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్‌కెళ్ళి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ లోపల మీకు నచ్చిన కాలేజ్, నీకు నచ్చిన బ్రాంచ్‌ని సెలెక్ట్ చేసుకొని షో అలాట్‌మెంట్స్ మీద క్లిక్ చేసి వాళ్ళకు ఆహ్, మనకు ప్రీవియస్‌గా ఏదైతే మాక్ అలాట్‌మెంట్స్ అయినాయో, మాక్ అలాట్‌మెంట్స్ లోపల మన కేటగిరీ వోళ్ళకు ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకు సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి చెక్ చేసుకోర్రి. ఓకేనా. సో, దాన్ని బట్టి మనకు సీట్ అలాట్‌మెంట్ అయితదా కాదా అని చెప్పి అర్థమైతది. దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్ అయితే పెంచుకోవాలా, పెంచుకోవద్దా అనేది అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. అర్థమైతే బ్రో క్లియర్‌గా అర్థమైందని చెప్పి కింద కామెంట్ చేయిర్రి. అండ్ మనకు 5, 6, 7 జూలై 5థ్, 6థ్, 7థ్ ఈ 3 రోజుల టైం ఉంది. ఈ 3 రోజుల టైంని మంచిగా యుటిలైజ్ చేసుకోరి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఎవరైనా ఇంకా కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకుంటే మన ఏదైతే వీడియో ఉందో వీడియో లోపల స్కానర్ ఉంటది. అక్కడ నుండి కూడా మీరైతే సపోర్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.